దేవుని ప్రశస్త నామంలో మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? మీరు చెప్తున్న సాక్ష్యాలను బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. మనకంటూ ఒక ప్రత్యేకమైన సమయాన్ని దేవుడు సిద్ధపాటు చేశాడు. నిన్ను కూడా దేవుడు నిలబెడతాడు. యోసేపుని, దావీదుని, పౌలుని, మోషేని దేవుడు నిలబెట్టలేదా? నీ కష్టాలు, నీ బాధలు, నీ శ్రమలన్నీ తీరిపోయే రోజు త్వరలోనే రానుంది. దేవుని కోసం ఎదురు చూడు. దేవుడిని పట్ల గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు జరిగిస్తారు ఆయన. లేఖన భాగాలు తెరిచి మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. ప్రైజ్ లార్డ్. మన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నిన్ను విస్తరిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు పట్టజాలనంత ఉన్నతమైన కృపను నీ బ్రతుకులో, నీ జీవితంలో దయచేస్తాను అని మాట్లాడుతున్నారు. మరి మనమందరం దీవించబడతామా? ఆశీర్వాదమునకు వారసులగుటకు నేను నిన్ను పిలిచాను అని ఆయన మాట్లాడుతున్నాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిద్దని, మీరు దీవించబడండి, మీరు ఆశీర్వదించబడండి, మీరు ఫలభరితంగా ఉండండి అని అనేక మారులు మన అభివృద్ధి గురించి, ఆశీర్వాదాన్ని గురించి కోరుకుంటున్న దేవుడు కదా. నేనే నీకు కృప దయచేస్తాను, నేనే నీకు ఉన్నతమైన మేలును నీ బ్రతుకులో నేను ఇస్తాను అని చెప్తున్న దేవుడు కదా. అయితే ఎందుకు మనం దీవించబడలేకపోతున్నాం? ఏమవుతుంది? ఏం జరుగుతుంది మన జీవితంలో? ఏం చేస్తే నేను దీవించబడతాను? ఆయనేమో ఉన్నతమైన కృపను నా జీవితంలో ఇస్తాను అని ఆయన చెప్తున్నారు. కానీ మనం ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాం? ఎందుకు మన బ్రతుకులో ఉన్నతమైన కృప పొందుకోలేకపోతున్నాం? సమస్య ఎక్కడుంది? ఒకసారి చేపలు పట్టుకునేవారు యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా, మేము రాత్రంతా చాలా కష్టపడ్డాం కానీ మాకు ఎలాంటి ఉపయోగం కూడా కలగలేదు. యేసయ్య అన్నారు, మీరు ఆ పక్కకు వెళ్ళి వల వేయండి. ఆ పక్కన వీళ్ళు వలవేయలేదా? రాత్రంతా చాలా కష్టపడ్డారు ఆ ప్రదేశంలోనే. కానీ వాళ్ళు దేవుని మాట చొప్పున, ఆయన నాకు ఈ మాట చెప్పాడు, ఈ ఆజ్ఞను నాకు ఇచ్చాడు, ఇలా ఉండమని చెప్పాడు, నేను ఇలా నడుచుకోవాలి, ఆ పక్కకు వెళ్ళి వలవేశారు వాళ్ళు. విషయం ఏంటో తెలుసా? విస్తారమైన చేపలను వాళ్ళందరూ పొందుకున్నారండి. వలలు పిగిలిపోయేంతగా చుట్టుపక్కల వాళ్ళు, ఎరా వీళ్ళంతా రాత్రంతా ఎంతగానో కష్టపడ్డారు గారా, కానీ ఇప్పుడు ఏమైందో తెలుసా? వలలు పిగిలిపోయేంతగా, ఆ బోట్లు పట్టనంతగా విస్తారమైన ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకోగలిగారు. ఏం చేశారు వాళ్ళు? దేవుని మాట చొప్పున నిలిచారు. దేవుడు ఏ క్రమమైతే చెప్తున్నాడో, ఎలా ఉండమని మాట్లాడుతున్నాడో, ఏ కార్యాలు చేయమని చెప్తున్నాడో అలా వాళ్ళు నడిచారు. మరి మనమేం చేయాలి? దేవుని మాటను శ్రద్ధగా వినాలి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను కదా. వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వినుట వల్ల మనకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. అది క్రీస్తుని గురించిన మాట అయితేనే మనకి విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యం వింటూ ఉంటున్నప్పుడు అది అద్దము లాంటిదన్నమాట. మనకి మనల్ని చూపిస్తుంది అన్నమాట. అలాంటప్పుడు ఆ అద్దములో సరి చేసుకోవాలి. దేవుని వాక్యము మనకు భోజనం లాంటిది. ప్రతిరోజు మీరు వాగ్దానం వింటున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే దేవుని వాక్యము మనకు ఆహారం లాంటిది. దేవుని వాక్యము మనకు వాటర్ లాంటిది, నీరు లాంటిది. దేవుని వాక్యం అంట ఖడ్గము లాంటిదంట, మన కుటుంబాలకు దీపము లాంటిదంట, మన కుటుంబానికి అగ్ని వంటిది, సుత్తి వంటిది అని అనేక మార్లు మనం చూస్తున్నాము కదా. అందుకనే దేవుని వాక్కు మనము వినాలి. దేవుడు మనతో ఏ మాట అయితే చెప్తున్నాడో, ఎలా నడుచుకోమని చెప్తున్నాడో, ఏ కార్యాలు చేయమని చెప్తున్నాడో వాటి ప్రకారంగా మనం నడుచుకోవాలండి. దేవుని దగ్గర మోకరిల్లి ప్రార్థన చేయడం కూడా మనం నేర్చుకోవాలి. చాలామంది ప్రార్థన చేయరు. నిజంగా నువ్వు ఇన్ని రోజులు ఎంత సమయం ప్రార్థన చేశావు? ఎన్ని నిమిషాలు దేవుని కొరకు వెచ్చించావు? ప్రార్థన ద్వారా నీ కుటుంబానికి రక్షణ వస్తుంది. ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో శాంతి సమాధానాలు కలుగుతాయి. ప్రార్థన ద్వారా స్వస్థత పొందుకుంటావు, నీ శోధన నుంచి జయం పొందుకుంటావు, దురాత్మల నుంచి వెళ్ళగొట్టబడతావు, పరిశుద్ధాత్మ అభిషేకంను పొందుకోగలుగుతావు. నీవు దేవుని కొరకు నిలబడగలిగే ధన్యతను, కృపను దేవుడు మనందరి జీవితాల్లో దయచేస్తాడు ఆయన. నీ కుటుంబంలో అనుభవిస్తున్న తాగుడు బ్రతుకు అని, అక్రమ సంబంధాలని, బాధ్యత లేని బిడ్డలుగా ఉంటున్నారని, పాపములు చేస్తున్నారని ఎంతగానో కృంగిపోతున్నావు కదా. నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు. ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. దేవుని దగ్గర ఒప్పుకుని మనం అడిగితే దేవుడు మనల్ని క్షమిస్తాడండి, విడుదల దయచేస్తాడు. నువ్వు చేస్తున్న వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది. నష్టాల బాటలో ఉంటున్నావు కదా, ఏం భయపడద్దు. కుటుంబ సమస్యలు, కోర్టు సమస్యలు, పిల్లల మాట వింటలేదండి, జాబులు లేకపోతున్నావు, అబ్బో చాలా వేదన చెందుతున్నామని దిగులు పడుతున్నావు కదా. దేవుడే నీ కుటుంబంలో వాటిని తీసివేసి సంతోషభరితంగా నిన్ను నింపుతాడు. విదేశాల్లో పనిచేస్తున్న బిడ్డలారా, మీ పాస్పోర్ట్ గురించి, అక్కమ్మ గురించి, ఆరోగ్యం గురించి, యజమాని గురించి, అయ్యో ఏం చేయాలో అర్థం కావట్లేదు
అని ఎంతగానో బాధపడుతున్నావు కదా, దేవుడు సమృద్ధికరమైన కృప దయచేస్తాడు. చదువుల్లో మంచి జ్ఞానం పొందుకుంటావు, మంచి సీటు దొరుకుతుంది, మంచి జాబు దొరుకుతుంది, నీకు వివాహం జరుగుతుంది, నీ గొడవలన్నీ సద్దుమణుగుతాయి, నీ కేసులన్నీ కూడా విడుదలను పొందుకుంటావు. నువ్వేమి దిగులు పడాల్సిన అవసరం లేదు. మాట ఇస్తుంది నేను కాదు కదా, జీవము కలిగిన దేవుడే మాట్లాడుతున్నాడు. నీ శోధన, నీ బాధ, నీ కలవరం, నీ వేదన అంతా కూడా దేవుడే తీసివేస్తాడు. ఆశీర్వాదకరంగా మార్చబడతావు, సంతోషంగా ఉంటావు, దీవెనకరంగా మార్చబడతావు. అంటే పాస్టర్ గారు శ్రమలో ఉన్నానండి, దుఃఖంలో ఉన్నానండి, కన్నీటిలో ఉన్నానండి, నిందల భారంలో ఉన్నానండి, అవమానకరంగా నన్ను చూస్తున్నారండి, దుఃఖభరితమైన పరిస్థితులు ఎంతగానో కృంగిపోతున్నాను అని బాధపడుతున్నావు కదా, నీ ప్రతి పరిస్థితిని దేవుడు సంతోషంగా మారుస్తాడు. నువ్వెందుకంత అధైర్యపడాలి, నువ్వెందుకంత బాధపడాలి? దేవుని యందు నిరీక్షణ కలిగి, దేవా నేను పాపినని గ్రహిస్తున్నాను తండ్రి, నా పాపములు క్షమించవా తండ్రి, దేవా నీ యందు సమర్పణ కలిగి ఇప్పుడు దాకా లేను ప్రభువా, ఇక మీదట నేను ఉంటాను తండ్రి, నీ ఎడల విధేయత లేకుండా బ్రతికాను ప్రభువా, దయచేసి నన్ను క్షమించు తండ్రి, అవిశ్వాసంగా ఉన్నాను, సత్యమును గ్రహించలేకపోతున్నా, ధన్యత పొందుకోలేకపోతున్నా, దేవా నీవు నాకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చలేకపోతున్నాను, దేవా ఈ లోకంలో అనేక ఆలోచనలు కలిగి ఉంటున్నాను తండ్రి, దయచేసి నన్ను క్షమించు తండ్రి అని దేవుని దగ్గర ప్రాకులాడు, ప్రాధేయపడు. దేవుడు నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు. ఉన్నతమైన కృపను మీ అందరి బ్రతుకులు ఆయన కలుగు చేస్తాడు. పతనమైపోతున్నావేమో చూసుకో. నీవు దీవించబడడానికి అడుగులు వేయట్లేదు అంటే నీవు ఎటువైపుకు వెళ్తున్నావంటే పతనావస్థకు వెళ్తున్నావేమో. దేవుని మందిరానికి సరిగ్గా వెళ్ళవు, దేవుని వాక్యాన్ని శ్రద్ధాశక్తులతో వినవు, ఒంటరిగా ప్రార్థన చేయవు, ఆధ్యాత్మిక సలహాలు తీసుకోవు, వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉంటున్నా సరిదిద్దుకోవు, అన్యాచారాలను పాటిస్తూ ఉంటావు, దేవుని వాక్య విరుద్ధంగా నిలుస్తూ ఉంటావు, సమాధానం ఉండదు, సరైన సంబంధాలను మెయింటైన్ చేయలేని వాడిగా ఉంటావు, బాధ పెట్టే పనులు, దుఃఖపరిచే పనులు నువ్వు చేస్తూ ఉంటావు. ఇదేమి భక్తి, ఇదేమి విధానము, ఇదేమి స్థితిని కలిగి ఉంటున్నావు? ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. నీ దేవుడు నిన్ను లేపుతాను అని మాట్లాడుతుంటే, నీ స్థితిని నేను మారుస్తాను అంటే నీ మనసులోకి ఆయన్నేమో ఆహ్వానించుకో. నీ పరిస్థితిని, నీ స్థితిని, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నిన్ను లేవనెత్తగలిగిన వాడు కదా. ఏడుస్తూ కన్నీరు గారుస్తూ అవమానం పొందుతున్నావు, ఏమి చేతకాని వాడివని నిందిస్తూ నిన్ను హేళనగా మాట్లాడుతున్నారేమో. నువ్వేమీ భయపడవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు. దేవుడు నిన్ను నడిపిస్తాడు, దేవుడు నిన్ను లేవనెత్తాడు. సమస్తమును సాధ్యమైన దేవుని నమ్ముకున్నావు. అప్పులు ఊబిలో ఉన్న ఏ స్నేహితులైనా, ఏ బంధువులైనా ఆనందం లేదు పాస్టర్ గారు, ఆరోగ్యం లేదండి, సంతోషం అనేది లేదు అని ఎంతగానో కృంగిపోతున్నావు కదా. దేవుని మీద నిరీక్షణ ఉంచో. ఆయనే నీతో మాట్లాడుతున్నాడు కదా. మొదటి సమయంలోనే మాట్లాడుకున్నాం కదా, దేవుడు అనేక మంది కొరకు సమయాన్ని సిద్ధపరిచాడు. నీకు కూడా ప్రత్యేకమైన సమయం అనేది ఉన్నది. నీ కష్టాలు, నీ బాధలు, నీ శోధలన్నీ కూడా తీరిపోయే రోజు త్వరలోనే రాబోతుంది. ఎదురు చూడు. నీవు బలమైన సాక్షిగా ఉండాలి. నీ ఉన్నతమైన సాక్ష్యాన్ని, నా దేవుడు నన్ను దీవించాడు, నా జనులు ఆశ్చర్యపడే విధంగా, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధికులు వీళ్ళేనా ఆశ్రమ పడింది, ఇప్పుడేంటి ఇంత కృప పొందుకుంటున్నారు, ఇంత దీవెన పొందుకుంటున్నారని వారు జనులు ఎదుట సాక్షిగా నిలబడే రోజు రాబోతుంది. విశ్వాసంతో కనిపెట్టు. నా దేవా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు అని ఆయన అడిగితే సమృద్ధికరంగా దేవుడు వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి బ్రతుకులో ఉన్నతమైన కృపను అనుగ్రహించి స్థిరపరిచి కాపుదల దయచేయబడునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మా గొప్ప దేవా, ప్రభువా మమ్మల్ని దీవిస్తానని, మమ్మల్ని ఆశీర్వదిస్తానని, విస్తారమైన దీవెనలతో కొమ్మరింప చేస్తానని ప్రభువా మీరెంతగానో మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి. నిజమేనయ్యా, అనేక శోధనలతో, వేదలతో కృంగిన స్థితిలో ఉంటున్న మా అందరి బ్రతుకుల్లో మరొక వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఏమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చగలం తండ్రి. మీరు ఇస్తున్న దీవెనకై, మీరు ఇస్తున్న ఆశీర్వాదానికై, మీరు ఇస్తున్న మేలులకై, మీరు చూపిస్తున్న అత్యున్నతమైన కృపకై వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఒక్కసారి నీ ఆశీర్వాదమును, మేలులను మా అందరి జీవితంలో కలుగు చేయండి తండ్రి. అనుదిన వాగ్దానము ద్వారా ప్రతిరోజు బలపరచబడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, వారి అవసరతలు, వారి అక్కరలు, వారి శోధనలు, హాస్పిటల్లో ఉంటున్న బిడ్డలు, అలాగే డాక్టర్స్గా ఉంటున్న వారు, అలాగే పేషెంట్స్గా ఉంటున్న వారు, ప్రతి ఒక్కరిని కూడా దీవెనకరంగా మీరు మార్చి సంతోషమును, సమాధానమును దయచండి. మా ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని, ముఖ్యమంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను, కలెక్టర్లను, ఐపీఎస్, పోలీస్ అధికారులను, అనేక డిపార్ట్మెంట్లో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ప్రభావ. మా రైతులను మీరు దీవించండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరినీ కూడా, అలాగే ఇంజనీర్స్ని, లాయర్స్ని, బిజినెస్ చేస్తున్న వాళ్ళని, డ్రైవర్స్ని, కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్న వాళ్ళందరినీ, ఎలక్ట్రీషియన్స్ని, పెయింటింగ్స్ని, అలాగే చిన్న చిన్న వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రభువా నీ ఉన్నతమైన కృపను కలుగు చేసి స్థిరపరిచి ఆదరణ దయచేసి మేలుల చేత నింపండి. వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరు నాయన ఈ రోజు నుంచి మరొక వాగ్దానం వినేంత వరకు నీ ఉన్నతమైన దీవెన, మేలులను, ఆశీర్వాదాలను బిడ్డలందరి జీవితంలో కలుగు చేసి స్థిరపరిచి కృప దయచేసి మేలుల చేత నడిపించమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.
ఆమెన్. మన తండ్రి అయిన దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలకు, కుటుంబాలకు తోడై ఉండి సర్వదాని ఆత్మకార్యాలు జరిగించి స్థిరపరచబడునుగాక. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము, అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగునుగాక. ఆమెన్. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. వాటన్నిటి విషయమే ప్రార్థన చేద్దాము. అలాగే ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది, ఉదయకాల్ప ప్రార్థన. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. అలాగే మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి. అలాగే పెంతెకోస్తు మినిస్ట్రీస్ పరిచర్యల గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. మేము